జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. తెలంగాణ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు అనగా 28/1/2026 రోజున జరిగిన తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ సమావేశం మన తెలంగాణ బార్ కౌన్సిల్ కు బహుజనుడే చైర్మన్ అవ్వాలి, బహుజనుల జీవితాలపై తీర్పులు చెప్పే న్యాయమూర్తులు ఆ బహుజనుల మధ్య నుండి రావాలి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బార్ కౌన్సిల్లో ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల లాయర్లు ఓటీసీ బీసీ అభ్యర్థిని చైర్మన్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాలకొక్కల రాజు తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి పాల్గొన్నారు. వారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాల దేవరాజ్ గౌడ్, పలువురు సీనియర్ అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. దేవరాజ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, రేవంత్ రెడ్డి సర్కార్ 42% బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. ఎస్సీ న్యాయవాదులకే, బీసీ ఎస్సీ న్యాయవాదులకే ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో 30వ జనవరి నాడు జరగబోయే ఎలక్షన్ లో నా ఓటు వేస్తాను. ఇది నా అంతఃకరణ శుద్ధిగా, మనస్సాక్షిగా, మనస్ఫూర్తిగా నా బీసీ జాతి మీద ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. సాధిస్తాం బహుజనుడే బార్ కౌన్సిల్ చైర్మన్ గా, సాధిస్తాం బార్ కౌన్సిల్ బహుజనుడే చైర్మన్ గా, జై బీసీ, జై బీసీ, మేమెంతో మీరెంతో, జై బీసీ. బీసీ ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ ఐక్యత. పెద్దలు చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, అలాగే ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు, వారి గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. వారిని మనం ఒక బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్నే కాకుండా వారిని పరిశోధకులు అని చెప్పడము మనం వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం. ముఖ్యంగా ఒక మాటలో వారి గురించి చెప్పాలనుకుంటే, మనకు తెలుసు ఇప్పుడున్నటువంటి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే వారికి ఉన్నటువంటి గౌరవం ఈ సమాజంలో ఏముంటుంది అనేది. ఒక్కసారి ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఎన్ని తరాలకు సంబంధించిన ఆస్తులను కూడా పెట్టుకుంటారు అనేది కూడా చూస్తూ ఉన్నాం. అలాగే వారు రిటైర్ అయిపోయిన తర్వాత అత్యంత ఆనందంగా పిల్లా పాపలతోని న్యూజిలాండ్లోనో లేకపోతే ఇక్కడ నార్వే, స్వీడన్ లోపల హాయిగా ఉండాల్సినటువంటి వారు ఎలాంటి ఆస్తిపాస్తులు సంపాదించుకోకుండా నిజాయితీకి, నిష్పక్షపాతానికి మారిపేరుగా ఉంటూ ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ నాయకత్వం వహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజలు మరియు బీసీలకు సంబంధించినటువంటి అందరికి సంబంధించి ఒక ఆరాధ్య దైవంగా ఇలా బయటకు వచ్చున్నారు. అలాగే పూర్తి మూమెంట్ ఆ చైతన్యాన్ని రగిలించడం లోపల వారి పాత్రనే ఉందని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. వారికి ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. మేము మాట్లాడే మాటలకు సంబంధించిన గణాంకాలు లేదా అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ విషయ పరిజ్ఞానం అంతా కూడా వారు సుమారుగా 4 పుస్తకాలను ప్రచురించినారు వారి సొంత డబ్బులతో. సో నేను మొన్నటి రోజు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే నాకు చూపిస్తా ఉన్నారు, గుట్టలు పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా మా అందరికీ లేదా మనందరికి కూడా చాలా వరకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 20-25 లక్షలు అనుకుంటా, ఇంకెక్కువ కూడా కావచ్చు, నాకు అంతగా కొంత మేరకు నేను ఊహిస్తే. అలా ఈ ప్రజాసేవ కోసము, అతి ప్రత్యేకంగా బీసీల చైతన్యం కోసం ఒక ఉవ్వెత్తున ఈరోజు ఈ యొక్క తెలంగాణ లోపల బీసీ ఉద్యమ జ్వాలలు పైకి లేస్తా ఉన్నాయంటే మరి వారికి సంబంధించిన కృషి ఫలితం అనేది మనం అనుకోవచ్చు. వారిని మరి మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ బీసీ లాయర్స్ అసోసియేషన్ ఉద్భవించిందంటే కూడా వారి యొక్క ఆ ధ్యేయాన్ని
వారు కల్పించినటువంటి ఆ చైతన్యాన్ని మేము ముందుకు తీసుకొని దీన్ని ఇవాళ మేము చేస్తా ఉన్నాం. సో వారికి ఇప్పుడు అనేక దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, వారు కొంచెం బిజీగా ఉంటున్నారు. సో నాకు సంబంధించినంత వరకు మనం ఇప్పుడు మాట్లాడుకోవాలనుకుంటే ఒకే ఒక మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అత్యంత ఉన్నత దశ లోపల బీసీ ఉద్యమం తెలంగాణ లోపల నడుస్తూ ఉంది. సో దీనిలో మా పాత్ర ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అడ్వకేట్స్ ఏం చేయాలా అంటే, మా పాత్ర ఏంటంటే ఉడతాభక్తిగా మేము కూడా ఈ బీసీ ఉద్యమం లోపల మమేకం కావాలని ఒక ఆలోచన ధోరణితోని మేము కూడా ఈ యొక్క బీసీ లాయర్స్ అసోసియేషన్ అనే దాన్ని మేము ఇక్కడ స్థాపించుకొని దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల లోపల కూడా అన్నింటి లోపల కూడా ముఫసిల్ కోర్టు నుండి జిల్లా కోర్టుల వరకు ఈ యొక్క దీనికి సంబంధించి హైకోర్టు వరకు కూడా దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్లు మేము స్థాపించుకొని ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మేము చెప్పేటి 2 మాటలు ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఒక్కొక్క 140 కోట్ల మంది ఒకవేళ భారతీయులు ఉన్నారు అనుకుంటే దాంట్లో 60% అంటే ఇంచుమించుగా 85 కోట్లు 90 కోట్ల మంది బీసీలే ఉన్నారు. అంటే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అనేది మనకు చెప్పక తప్పదు. కానీ నిష్పత్తి ప్రకారం వివక్షకు గురవుతున్నారు అన్ని రంగాల లోపల, సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాల లోపల, దాంట్లో ముఖ్యంగా న్యాయ వ్యవస్థ లోపల కూడా దీనికి వారు వివక్షకు గురవుతా ఉన్నారు. కాబట్టి దాంట్లోపల అట్లీస్ట్ ఒక అడ్వకేట్స్ గా మేము ఈ యొక్క ఇంటలెక్చువల్స్ కి సంబంధించినటువంటి జనాలు అనుకుంటా ఉన్నారు కాబట్టి ఆ మేధో వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళగా మేము కూడా దాంట్లో ఉన్నటువంటి వివక్షను ముఖ్యంగా అడ్వకేట్స్ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశం కూడా మాకుంది. కాబట్టి మన యొక్క జనాభా ఎంత ఉంది భారతదేశానికి సంబంధించిన బీసీలు అంటే యూరప్ ఖండంలో ఉన్నటువంటి జనాభాతో సమానమైనటువంటి జనాభా మనకు సంబంధించినటువంటి బీసీలు ఈ భారతదేశంలో ఉండడం జరిగింది. కానీ మనకు సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి ఆ యొక్క విషయాలను గ్రహించి మరి మండల్ కమిషన్ వేయడం జరిగింది. వారు అనేకమైనటువంటి సజెషన్స్ ఇచ్చినారు. బీసీల యొక్క అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి మార్గాలను సూచించినారు. కానీ 1/2 శతాబ్దం దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క మండల్ కమిషన్ కు సంబంధించినటువంటి సిఫార్సులను ఆమోదించకపోవడము, దాన్ని అమల్లోకి చేయకపోవడము, ఏ కొంత మేరకైనా అమల్లో చేయాలనుకుంటే అడ్డంకిగా తిరిగి న్యాయ వ్యవస్థని ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంది. ఎలాంటి మనకు చట్టాలు చేసినా తిరిగి వాటిని న్యాయ వ్యవస్థ సమీక్ష రూపంలో కొట్టేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఈ వివక్షకు సంబంధించినటువంటి ముఖ్యంగా మనకు తెలిసినటువంటి విషయం. అదే న్యాయ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి 10% లేనటువంటి ఈబీసీలకు 10% రిజర్వేషన్ కల్పించి అది రాజ్యాంగబద్ధమైందని చెప్పడం అనేది వారి యొక్క దుర్బుద్ధికి లేదా వారి అగ్రకుల మనస్తత్వానికి అది కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకు జరుగుతుంది అనేది మనం పరిశోధన చేస్తూ ఉంటే ప్రత్యేకంగా చిరంజీవి గారే కానీ లేదా మనకు ఇంతకుముందు వచ్చే మాట్లాడినటువంటి పెద్దలు మన ఈశ్వరయ్య గారే కానీ అనేకంగా వారు ఇంచుమించుగా ఒక 100 సంవత్సరాల చరిత్రను ముందుకు తీసుకొచ్చి దాంట్లో ఏ విధంగా వివక్ష జరుగుతూ ఉంది అని అంటే మరీ ముఖ్యంగా మనం కళ్ళతో మనం చూస్తూ ఉంటే ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఏ ప్యూర్ ఉద్యోగానికే కానీ లేదా నీకు ఒక క్లర్క్ ఉద్యోగానికే కానీ రిటర్న్ టెస్ట్ అని ఉంటుంది లేదా వాళ్ళకు ఇంటర్వ్యూలు అని ఉంటుంది. కానీ ఈ యొక్క సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి సెలక్షన్స్ లోపల అలాంటి ఏ విధమైన ప్రామాణిక లేకుండా ఒక కొలీజియం అనేది అడ్డు పెట్టుకుంటారు. ఆ కొలీజియంలో ఉండే వాళ్ళే కానీ సుప్రీంకోర్టులో ఉండే వాళ్ళే కానీ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ కొలీజియం వాళ్ళు సెలక్షన్ చేస్తున్నటువంటి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కూడా ఈ యొక్క అగ్రకులాల వాళ్ళే ఉంటా ఉన్నారనేది మనం బాగా తెలుసుకోవచ్చు. అందుకని వారు ఒక మాట చెప్పినారు, బహుజనుల జీవితాలపై తీర్పులు చెప్పే న్యాయమూర్తులు ఆ బహుజనుల నుండే రావాలి. దీనికి సంబంధించినది ఇది అసలైన సామాజిక న్యాయంగా చిరంజీవి గారు చాలా సార్లు చెప్తా ఉంటారు. కాబట్టి మనం ఒక మాట చూస్తా ఉంటే ఉదాహరణకు సుప్రీంకోర్టు నియామకాలు 1950 నుంచి 2020 వరకు చూస్తే దీంట్లోపల హైదరాబాద్ స్టేటే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ తెలంగాణ హైకోర్టుల నుంచి 16 మంది సుప్రీంకోర్టులు వీళ్ళు సెలక్షన్ అయితే దాంట్లోపల
7 రెడ్లు ఉన్నారు, అలాగే కమ్మలు 3, బ్రాహ్మణులు 2, ఇతరులు 4, బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా లేరు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 42 మంది ఉంటే దాంట్లో సంబంధించినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఓసీలు ఉంటే 42 మంది ప్రధాన న్యాయమూర్తుల లోపల 39 మంది ఓసీలు ఉన్నారు. దాంట్లో బ్రాహ్మణులు 13 మంది, రెడ్లు 5, కమ్మలు 2, ఇతర రాష్ట్రాల నుంచి ఓసీలు 19 మంది, బీసీలు కేవలం 3 మాత్రమే. అయితే మనకు అర్థమయ్యేది ఏంటా ఉంది అని అంటే ఈవెన్ హైకోర్టు న్యాయమూర్తులతో గురించి కూడా చూస్తే 1950 నుండి 2002 వరకు చూస్తే దీంట్లో 204 మంది లోపల వాళ్ళు బ్రాహ్మణులు 50 మంది, రెడ్లు 37, కమ్మలు 21, బీసీలు 32 మాత్రమే. షెడ్యూల్ కులాలు 7, షెడ్యూల్ తెగలు 2, ఇతర రాష్ట్రాల వాళ్ళు 55. సో ఈ గణాంకాల ఆధారంగా మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ న్యాయ వ్యవస్థ లోపల వారి శాతం ఏదైతుందో మనకు సంబంధించింది 20% కూడా లేదు. ఇది సామాజిక న్యాయస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైంది. కాబట్టి జనరల్గా మనం చూస్తే 2018 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకాలు చూస్తే దాంట్లోపల 743 మంది మొత్తం జడ్జెస్ ఉంటే దాంట్లోపల 610 మంది ఈ యొక్క ఓసీలే ఉన్నారు. అంటే 82% మంది ఓసీలు. బీసీలు 93 మంది అయితే వాళ్ళ శాతము 12.5%. ఎస్టీలకు 2.2%, అలాగే ఎస్సీలు 3%. కాబట్టి మనకిప్పుడు అర్థమయ్యేది ఏంటి, ఈ విధంగా కొలీజియం వ్యవస్థ లోపల వాటి అగ్రవర్ణ వాటిని వారు చేయించుకుంటా ఉన్నారు. కాబట్టి వారే ఈ కొలీజియంలో ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులే కానీ న్యాయమూర్తులే కానీ నియామకాలు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనేది మనకు కూలంకుషంగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి లేదనేది మేము నిర్విధంగా చెప్పదలుచుకున్నాం. కారణం ఏంటంటే 42% రిజర్వేషన్స్ అన్నారు, రైట్, అది కోర్టులో నడుస్తుందని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పీపీలు, జీపీలు, ఏజీపీలు, తర్వాత లోవర్ కోర్టులు ఉండే స్టాండింగ్ కౌన్సిల్స్, ఈ దీనికి సంబంధించినటువంటి ఆ 42%, 50% మీరు ఇవ్వడం లోపల అవి ఓన్లీ నామినేటెడ్ పదవులు కాబట్టి దాంట్లో ఎలాంటి లీగల్ లాస్ అవసరం ఉండేవి. వాటిని చేస్తున్న లోపల వీళ్ళకు కష్టం ఏముందో అనేది మనకు అర్థమవుతలేదు. సో దాంతో మనం డిమాండ్ చేసేది ఏంటంటే అన్నింటిలో కూడా 60% రిజర్వేషన్స్ ఉండాలని మనం చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇప్పుడు మన ఎలక్షన్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి కోలాహలం నేర్కొల్పడి ఉన్నది. ఈ బార్ కౌన్సిల్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క బీసీ కూడా మనకు బార్ కౌన్సిల్ చైర్మన్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి గుర్తరమైనటువంటి బాధ్యత ఏంటంటే పెద్దలు చిరంజీవి గారే కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారు లాంటి కానీ చాలా మంది కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొనడం లోపల ఉత్సాహాన్ని నింపుతున్నారు. కాబట్టి వారు చెప్పినటువంటి ఆ ఉత్తేజాన్ని మనం ముందు తీసుకొని మొట్టమొదటిసారిగా మనం ఒక ఛాలెంజ్ విసురుకోవాలి అవసరం ఉంది. ఏంటంటే ఈసారి బహుజనుడు మాత్రమే బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలి. కాబట్టి దాంట్లో మనమందరం కూడా మమేకమై ఈ విషయాల లోపల మనం ముందుకెళ్దాం. మనమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి అందరం కూడా ఒక దగ్గరికి వచ్చేసి ఒక తాటిపైకి నిలబడి ఈసారి 90% ఉన్నటువంటి మన బహుజన వర్గాల నుండి మన ఒక బీసీని మాత్రమే మనము చైర్మన్ గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు అత్యధికమైనటువంటి ఇవైతే బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ అత్యధికంగా కూడా మనము బీసీల నుండి, ఎస్సీల నుంచి, ఎస్టీల నుంచి మనం ఎన్నుకోగలిగితే బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా మన వాళ్ళే అవుతారు. కాబట్టి మనం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘ నాయకులతో మేము ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే ఇంచుమించుగా ఒక 20-25 మందికి సంబంధించిన ప్రాబబుల్స్ లిస్ట్ ఒకసారి అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి తీసేసుకొని వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో ఓటు మీకు సంబంధించినటువంటి మీ కుల అడ్వకేట్ ఇచ్చిన మిగతా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ దానికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళకు కూడా ఎంతో ఇప్పుడు మీటింగ్లు ఉన్నప్పటికీ కూడా
పెద్దలు మన చిరంజీవులు గారు వారి యొక్క టైం ఇక్కడ ఇచ్చేసి కేటాయించి ఆ మీటింగ్లు కూడా కొద్దిసేపు వారు ఆపుకొని ఇక్కడికి వచ్చి మన అందరి మధ్యన వండుకుంటూ మరి ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు కృషి చేసినటువంటి పెద్దలు చిరంజీవి గారులకు మరొక మారు మేము కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ గారు, అదేవిధంగా సుధీర్ బాబు గారు, కె యోగిత గారు, ఎస్ వివేక్ గారు, అదేవిధంగా అవినాష్ యాదవ్ గారు, అదేవిధంగా నాతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీసీఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిగతా అడ్వకేట్లకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రాత్మక దినం. ఎందుకంటే బార్ కౌన్సిల్ అంటేనే ఒక ఎలైట్ కౌన్సిల్ అని అనుకునేటువంటి రోజు. సో ముఖ్యంగా అది ఎలైట్ కౌన్సిలా లేదా ప్రైవేట్ కౌన్సిల్ అనేటువంటి విషయం ప్రజల్లో అర్థం కాక కేవలం అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే అధిష్ఠించేటువంటి ఒక సింహాసనం అనుకునేటువంటి రోజుల్లో ఈరోజు మీ ఆధిపత్యాన్ని అంతం చేసి మేము కూడా ఆ సింహాసనం మీద కూర్చుంటామని చెప్పేసి చాటి చెప్పడానికి ఒక మీటింగ్ పెట్టినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు. నాకున్న సమాచారం మేరకంటే తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో 2012 వరకు బార్ కౌన్సిల్లో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థి మెంబర్గా లేడు. తెలంగాణ వచ్చిన తర్వాత నలుగురు 2014లో కావడం జరిగిందని చెప్పి సమాచారం ఉంది. మరి ఆ నలుగురు ఇవాళ 25 మందిలో 2 నామినేటెడ్ పోస్టులకు పోతే 23 మందిలో కనీసం 20 మంది బహుజనుల నుంచి రావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. తదుపరి మన బీసీ లాయర్స్ అసోసియేషన్ కార్యదర్శి గారు పొన్నం దేవరాజు గౌడ్ గారు అన్ని కార్యక్రమాలను తన భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రశ్నించి మాట్లాడతారు. సభాధ్యక్షులు టి రాజు గారికి, అలాగే ముఖ్య అతిథులు జస్టిస్ ఈశ్వరయ్య గారికి, అలాగే టి చిరంజీవులు గారికి, వేదికపైన ఉన్నటువంటి పావా జనరల్ సెక్రటరీ, నా మిత్రులైనటువంటి అనంద ఆంజనేయులు, సుధీర్ బాబు అండ్ జాహ్నవి, వివేక్, సామ్రాట్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా శుభాభినందనలు. ఇందాక మనకు ఈశ్వరయ్య గారు చాలా క్షుణ్ణంగా అనేక రకమైన విషయాలు చెప్పారు. న్యాయ వ్యవస్థలో మన పరిస్థితి ఏంటని. నిజంగా గత 75 సంవత్సరాలుగా మన తాతలు, మన తండ్రులు, మనము కూడా నిన్న మొన్నటి వరకు అగ్రకులాలకు ఓటు వేస్తే న్యాయ వ్యవస్థలో మన స్థానం ఎక్కడుందో ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. నిజంగా ఈ ఎలక్షన్లోనైనా మనం కళ్ళు తెరిచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరం కలిసి 35,000 మొత్తం ఓటర్లలో దాదాపుగా 25,000 మంది ఓటర్లు మన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరం కలిస్తే ఖచ్చితంగా ఈసారి 18 వరకు మనం స్థానాలు గెలుచుకోవచ్చు. మరి దానికోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక మనకు ఈశ్వరయ్య గారు ప్రమాణం చేయించినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఒక్క ఓటును కూడా అగ్రకులాలకు వేయద్దు మిత్రులారా. ఎందుకంటే వేశాం, మన తాతలు వేశారు, తండ్రులు వేశారు, మనం వేశాం, ఇక వేయడానికి వీలు లేదు. వేస్తే మనల్ని వాళ్ళు ఏ రకంగా అన్ని రంగాలలో అణచివేస్తున్నారో మన ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే బుక్లో కూడా చిరంజీవి సార్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ యొక్క బీసీ సునామీలో ఖచ్చితంగా రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మనం మన వాళ్ళని గెలిపించుకొని బహుజనుడే బార్ కౌన్సిల్ చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ కూడా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే బీసీ లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గొంతెత్తి చాటుతూ మన యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను జాగృతం చేయడమే మా బీసీ లాయర్స్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్షన్లలో మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్క ఓటు కూడా
అగ్ర కులాలకు వేయద్దు వేయద్దు వేయద్దు. వేస్తే మాత్రం మనం బీసీలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. బీసీ అమ్మ పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్క ఓటు కూడా అగ్ర కులాలకు వేయకుండా మన వారికి ఓటు వేసుకుందాం, మన వాళ్ళనే గెలిపించుకొని ఖచ్చితంగా బార్ కౌన్సిల్లో చైర్మన్గా మనం చూస్తేనే నిజమైన బీసీలం తప్పితే, లేకపోతే మాటలు చెప్పుకొని నిజంగా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు అంటే ఒక సోషల్ ఇంజనీర్స్, అలాంటి సోషల్ ఇంజనీర్స్ ఈ యొక్క సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సోషల్ ఇంజనీర్సే అనేకమైన బలహీనతలకు లొంగిపోయి ఓటు మాత్రం ఎవరికో వేస్తే మన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజానికి మనం ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అది మన ఎలక్షన్లతోటే మనం మొదలు పెడదామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి బీసీ ఉద్యమంలో అడ్వకేట్ల పాత్ర ఏంటి అనే దాని మీద ఆలోచించినప్పుడు ఇప్పుడు మేము ఈ బీసీ లాయర్స్ అసోసియేషన్ తెలంగాణను స్థాపించుకోవడం జరిగింది. దీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ముఫసల్ కోర్ట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే హైకోర్టు వరకు ఉన్నటువంటి జిల్లా కోర్టుల వరకు ఉన్నటువంటి అన్నింటిలో కూడా ఈ యొక్క అసోసియేషన్ మేము ఫామ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా మేమందరం కూడా ఉద్యమిస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ప్యూనో లేకపోతే ఇక మామూలు యొక్క క్లర్క్ ఉద్యోగానికి ఏదైతే సెలక్షన్ అనుకుంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ లోపల అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, లేకుంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తులే కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కానీ వారికి సంబంధించినటువంటి సెలక్షన్స్కు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్ లేకుండా కొలీజియం అనే ఒక వ్యవస్థ మాత్రమే వారిని నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ కొలీజియం వ్యవస్థ అనేది అగ్రవర్ణాలతో నింపబడి ఉన్నది కాబట్టి అక్కడ జనన్యాయం అనేది ఏదైతే ఉందో అది చంపబడుతున్నది అనేది మనకు చాలా క్లియర్గా ఏర్పడతా ఉన్నది. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ లోపల మేము చూస్తూ ఉన్నాం. ఆధారాలని చూసి హైకోర్టే కానీ సుప్రీంకోర్టే కానీ ప్రధాన న్యాయమూర్తులే కానీ లేక న్యాయమూర్తుల లోపల చూసినప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఈ యొక్క దాంట్లోపల ఇంచుమించుగా 743 మంది 2018 నుంచి 2025 వరకు దేశవ్యాప్తంగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగితే దాంట్లో 743 లోపల 610 అంటే 82% మంది అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. దాంట్లో బీసీలు ఓన్లీ 93 మంది మాత్రమే, ఎస్సీలు 23, తర్వాత ఎస్టీలు 17 మంది. అంటే 60% ఉన్నటువంటి బీసీలకు 12.5% మాత్రమే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా వారి నిష్పత్తికి సంబంధించి లేకుండా 3%, 2%గా ఉండి అగ్రవర్ణాలు మాత్రం 82%గా ఉంటున్నారు. అట్లాగే మహిళలు చూస్తే మనం 610 మంది లోపల మనకు 14% మంది మాత్రమే మహిళలు ఉండగలుగుతున్నారు. అంటే ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఈ హైకోర్టుల లోపల న్యాయమూర్తుల నియామకం జరుగుతలేదు, అట్లాగే సుప్రీంకోర్టు లోపల జరుగుతలేదు. కాబట్టి ఈ కొలీజియం వ్యవస్థ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అగ్రకులస్తులే. కాబట్టి మేమనేది ఏంటంటే ఆ కొలీజియం వ్యవస్థను ప్రక్షాళన చేసి యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సెలెక్షన్ చేసే యూపీఎస్సీ లాంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా చేయాలి. ఇది ఒకటి. రెండోది, ఇవి మనకు ఈ యొక్క హైకోర్టు పుట్టినప్పటి నుండి అంటే నిజాం గవర్నమెంట్ కాలంలోనే కానీ తర్వాత ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ లోపలే కానీ అయినప్పటి ఇప్పటి వరకు కూడా ఒక బార్ కౌన్సిల్కి సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇది ఏంటంటే ఈ యొక్క అడ్వకేట్స్కు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ తర్వాత జ్యుడిషియరీకి మధ్యన అనుసంధానంగా పనిచేస్తూ ఉంది. దాంట్లోపల చూసినప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ బీసీలకు సంబంధించిన కానీ ఎస్సీ కానీ ఎస్టీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ చైర్మన్ కాలేదు. కాబట్టి 30 నాడు జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల లోపల అత్యధికంగా బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఎన్నుకొని ఒక బహుజనుణ్ణి ఒక బీసీని మనము బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తూ ఈ మీటింగ్ను ఏర్పాటు చేసినాము. దీనికి మరి వచ్చి ఈ సందేశాన్ని ఇచ్చినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, మరి అదేవిధంగా మరి చిరంజీవులు గారు,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.